హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుష్మా స్వీట్ హోమ్. అందరికీ ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి. 2024 కంప్లీట్ చేసుకొని హ్యాపీగా 2025లో అడుగు పెట్టేశాము. ఈ 2025లో ప్రతి ఒక్కరి గోల్స్ అండ్ రెజల్యూషన్స్ అన్నీ కూడా కంప్లీట్గా ఫుల్ఫిల్ అవ్వాలని అయితే మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను. ఇంకా నా డే అయితే స్టార్ట్ చేసేసాను. January 1st 2025 రోజు బ్లాగ్ అయితే స్టార్ట్ చేసేసుకున్నాను అనమాట. ఇంక ఉదయాన్నే పూజతో స్టార్ట్ చేసుకుందాం అని చెప్పేసి పూజ సామాన్లన్నీ కూడా లాస్ట్ నైటే అన్నీ వాష్ చేసి పెట్టేస్తున్నాము. అవన్నీ కూడా ఒక్కసారి అలా వెట్ క్లాత్తో క్లీనప్ చేసేసి మా వారికి ఇచ్చేసానంటే ఆయన అయితే పూజ చేసేస్తారనమాట. ఎనీ టైము మా వారే అండి ఇంట్లో పూజ చేసేదైతే మా హస్బెండే. ఎందుకంటే ఇంటి యజమాని చేస్తేనే చాలా మంచిది అని అయితే చెప్తూ ఉంటారు కదా, అది ఫాలో చేస్తున్నాము అంతే. నేనైతే ఓన్లీ క్లీన్ చేసి ఇవ్వడం ఇలాంటివి చేస్తూ ఉంటాను. పూజ మాత్రం ఆయనే. ఇంకా ఆయన పూజకన్నీ అరేంజ్ చేసేలోపు నేనైతే కొంచెం నైవేద్యంకి స్వీట్తో స్టార్ట్ చేస్తే మంచిది కాబట్టి పాయసం అయితే చేద్దాం అనుకుంటున్నాను. ఆ లోపు ఈ ఆయిల్ టిన్స్ అన్నీ కూడా వాష్ చేసి పెట్టున్నాను అనమాట లాస్ట్ నైటే. ఇంకా వాటిలో అంతా ఆయిల్ ఫిల్ చేసేసి పెట్టేసుకుంటున్నాను రెడీగా. ఎందుకంటే ఇవాళ బోలెడన్ని వర్క్స్ ఉన్నాయండి మనకు చేసేవి, సో అందుకోసం. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదైతే మిల్క్ ప్యాన్ అనమాట. నేను ఈ ప్యాన్ ఇండస్ వ్యాలీ నుంచి తీసుకున్నాను. ఎవరైనా ఇంట్రెస్టెడ్ అయితే లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, మీరు చూసి చెక్అవుట్ చేయొచ్చు. చాలా 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 బాగుందండి. ట్రైప్లై అనమాట, మొత్తం అంతా కూడా స్టెయిన్లెస్ స్టీల్, చాలా బాగుంటుంది క్వాలిటీ అంతా కూడా. ఇవాళ కంప్లీట్గా నేను అనుకున్న మెన్యూ కాకుండా తారుమారు అయిపోయాయి అనమాట. అనుకున్నది ఒకటి, చేసింది ఇంకొకటి అయిపోయింది. మార్నింగే లేచేసి పాయసం అయితే డెఫినెట్గా చేద్దాం అనుకున్నాను. దీంతో పాటు మూంగ్ దాల్ హల్వా చేద్దాం అనుకున్నాను స్వీట్స్లో, బట్ కానీ మూంగ్ దాల్ హల్వా చేయలేదు. అది మరి ఎప్పుడైనా చేద్దాం అనుకున్నా. అండ్ ఫ్రైడ్ పీస్ బిర్యానీ చేద్దాం అనుకున్నాను, బట్ కానీ చికెన్ పులావ్ చేసేసాను. ఇలా అన్నీ కూడా అనుకున్న ఒకటి జరిగింది ఇంకొకటి అయిపోయింది. ఇక స్టార్టర్స్లో అయితే గార్లిక్ ఎగ్ రోస్ట్ అయితే చేద్దాం అనుకున్నాను, అది కూడా చేయలేదన్నమాట. అన్నీ కూడా అనుకున్నది ఒకటి జరిగింది ఇంకొకటి అయిపోయింది. ఇంకా పూజ అయితే స్టార్ట్ చేసేసారు. ఇంకా పూజ కంప్లీట్ అయ్యాక మా వారు వెళ్ళి చికెన్ తీసుకొచ్చారు. స్పెషల్స్ అయితే ఇవాళ చికెన్ పులావ్ చేస్తున్నాను. దానికోసం ఇక్కడ నేను 3/4 కిలో చికెన్ తీసుకొని అందులో సాల్ట్, లెమన్, పసుపు, కారం, కొంచెం పుదీనా, మేతి అంటే మెంతాకు, కొంచెం కరివేపాకు, కొత్తిమీర ఇలాంటివి ఏవైనా వేసుకోవచ్చు. అండ్ అలాగే ఒక 1/2 కప్ అంతా పెరుగు వేసేసి మంచిగా ఇలా మిక్స్ చేసుకొని ఒక 2 టీ స్పూన్స్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకొని ఒక 1/2 అవర్ పాటు మ్యారినేట్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు 1/2 అవర్ తర్వాత కడాయి ప్లేస్ చేసుకొని బిర్యానీ మసాలాస్ ఉంటాయి కదా, షాజీరా, చెక్క, లవంగ, ఇలాచి, నల్ల ఇలాచి ఇలాంటివన్నీ కూడా వేసేసుకున్న తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటో వేసేసుకునేసి మంచిగా ఫ్రై చేసేసుకుంటున్నాను. ఇవన్నీ కూడా ఫ్రై అయిపోయాక మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ముక్కలు యాడ్ చేసేసుకునేసి 5 మినిట్స్ పాటు మంచిగా ఫుల్ మంట మీదే రోస్ట్ చేసేసుకోవాలి. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టీ స్పూన్ అంత జీరా పౌడర్, 1 టేబుల్ స్పూన్ అంత గరం మసాలా పౌడర్ వేసేసుకునేసి మంచిగా ఇలా కలిపేసుకోవాలి. నేను ఆల్రెడీ బాస్మతి రైస్ అయితే ఒక 1/2 అవర్ పాటు నానపెట్టేసి ఉంచాను. ఇప్పుడు ఇలా చికెన్ అంతా కూడా ఒక 70% అలా కుక్ అయిపోయాక మనం నానపెట్టుకున్న బాస్మతి రైస్ ఇందులో యాడ్ చేసుకొని 1:2 హాట్ వాటర్ అయితే యాడ్ చేస్తున్నానండి. నేను ఆల్రెడీ కెటిల్లో హీట్ చేసేసుకున్నాను. 1 గ్లాస్ రైస్ కి 2 గ్లాసుల వాటర్ అయితే యాడ్ చేసేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత పుదీనా, కొత్తిమీర, లెమన్, కొంచెం అంతా కేవరా వాటర్ వేసాను. అండ్ అలాగే 2 టేబుల్ స్పూన్స్ అంతా నెయ్యి యాడ్ చేసేసుకునేసి మంచిగా ఇలా కలిపేసుకున్న తర్వాత సాల్ట్ చెక్ చేసుకోండి. సరిపడా సాల్ట్ వేసేసుకోవాలన్నమాట. ఎందుకంటే మనం ఆల్రెడీ మ్యారినేషన్ అప్పుడు చికెన్ లో వేసాం కాబట్టి ఇక్కడ వాటర్ వేసాక ఒక్కసారి క్రాస్ చెక్ చేసుకొని ఇక్కడ యాడ్ చేసేసుకోండి. ఇలా సాల్ట్ యాడ్ చేసిన తర్వాత ఒక 5 మినిట్స్ పాటు ఫుల్ పవర్ మీద కుక్ చేసుకునేసి ఇంకా స్టవ్ ని సిమ్ లో పెట్టుకొని కుక్ చేసేసుకోవాలి. ఫైనల్ గా ఇంకా సర్వ్ చేసేసుకోవడమే అండి. అంతే, చాలా 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 డెలిషియస్ గా కుదిరింది. ఇంకా మా హస్బెండ్ రియాక్షన్ చూసేయండి, మీరే ఏమంటారు. ఎస్, బిర్యానీ బాగుందా? చెప్పు, ఏం చేస్తా ఈవినింగ్? చపాతి, చికెన్ ఫ్రై, అదే చిల్లీ చికెన్ చేస్తానా? పాయసం తినేసాడురా. నీకు లేదు బాను, నువ్వు ఎప్పుడు వస్తున్నావు ఇంటికి? ఎంత అవుతుంది టైం చెప్పు? 12 o'clock అంతా నేను రెడీ చేసి పెట్టేసినాను చూడు, చూసావా? అలా ఉంటది మనతోనే. ఇందులో లెగ్ పీస్ ఫుల్ గా ఒకటి పెట్టేస్తే బాగుంటది కదా. యాక్చువల్గా అట్లే అనుకున్నాను. ఇక్కడ చూడు చూడు, ఏం తింటున్నారా? నేను తింటా చూడు. ఇప్పుడు ఓయ్, నేను లెగ్ పీసెస్ తెప్పిద్దాం అనుకున్నా నీతో, బట్ కానీ నేను ఒకటి అనుకొని ఇంకోటి చేశాను ఇవాళ.
ఫ్రైడ్ పీస్ బిర్యానీ చేద్దామని చెప్పేసి నీతో చికెన్ తెప్పించా. బట్ కానీ టైం ఇక్కడే నువ్వు పూజనే లేట్ చేసేసినావు కాబట్టి ఇంకా ఫ్రైడ్ పీస్ బిర్యానీ అవ్వదు. మ్యారినేషనే 1.5 hours చేసుకోవాలి, 1 hour అలా. తక్కువ తిన్నా పర్లేదు, తిన్నాం లేట్ అయినా పర్లేదు, పూజ ఇంపార్టెంట్. సర్లే, వేడివేడికి బాగుంది కదా. ఏమన్నా రైతా ఏమన్నా అవసరం అనిపిస్తుందా లేకపోతే డైరెక్ట్ అట్లనే బాగుందా? ఇట్లే బాగుంటది అది. అవును, ఇందులో కర్రీ వేసినాం అనుకో ఓవర్ అయిపోతుంది, కర్రీ లాగే ఉన్నట్టు. అవును, కానీ ఇలాగే బాగుంది. నేను ఆల్వేస్ కేక్. నేను బిర్యానీ చేశాను. బిర్యానీ యాక్చువల్గా బిర్యానీ టేస్ట్ వస్తాను కదా. అవును, ఇంకో కూడా బాగుంది. బాగా ఉడికిందా? నీకు నచ్చింది అయితే. చూసారు కదా బాను ఎంత ఎంజాయ్ చేసి లంచ్ చేస్తున్నాడు. చాలా బాగా నచ్చేసింది ఇంట్లో వాళ్ళందరికీ కూడా. బిర్యానీ లెక్క ఉందన్నమాట టేస్ట్. ఇంకెప్పుడైతే ఈవినింగ్ అయిపోయింది, ఈవినింగ్ రెసిపీస్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇక్కడ నేను బటర్ చికెన్ రోస్ట్ అయితే చేస్తున్నాను అనమాట. 3/4 kg చికెన్ తీసుకున్నాను. అందులో లెమన్, కర్డ్ అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కరగబెట్టుకున్న వెన్న అండ్ అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ అయితే నేను నైటే ప్రిపేర్ చేసుకున్నాను. ఈ ఆనియన్స్ కొంచెం వేసేసాను. అండ్ అలాగే కారం పౌడర్, ధనియా పౌడర్, పసుపు, గరం మసాలా పౌడర్, పెప్పర్ పౌడర్ అండ్ జీరా పౌడర్, చికెన్ మసాలా పౌడర్, వీటన్నిటిని వేసుకునేసి కొంచెం సాల్ట్ కూడా వేసేసుకునేసి మంచిగా కలిపేసుకోవాలండి. కలిపేసుకునేసి మనం మంచిగా ఒక ఎయిర్ టైట్ చేసేయాలన్నమాట. ఇలా కవర్తో అన్నా వ్రాప్ చేయండి, లేకపోతే మూత పెట్టేసుకునేసి ఫ్రిడ్జ్లో అన్నా పెట్టేసేయండి. నేనైతే ఒక 1/2 hour పాటు మ్యారినేట్ చేసేస్తున్నాను. ఇంక ఇక్కడైతే పరాటాస్ అయితే చేస్తున్నాను అనమాట కాంబినేషన్గా. ఇక్కడ చాలా చాలా బాగుంటాయండి ఈ పరాటాస్ అయితే. లచ్చా పరాటాస్ చేస్తున్నాను ఇవాళ, కేరళ స్పెషల్. అండ్ 1 కప్పు గోధుమ పిండికి 1 కప్పు మైదా పిండి తీసుకున్నాను. అందులో కొంచెం అంత సాల్ట్, షుగర్ 2 వేసేసుకునేసి వాటర్ యాడ్ చేసేసుకునేసి ఇలా కలిపేసుకున్న తర్వాత ఫైనల్గా కొంచెం అంత ఆయిల్ గ్రీస్ చేసేసి ఇంకా మూత పెట్టేసి 1 గంట పాటు పక్కన పెట్టేశాను. అండ్ ఇక్కడైతే 1 కప్పు ఫ్రైడ్ ఆనియన్స్ తీసుకునేసి పీల్ ఆఫ్ చేసుకున్న వెల్లుల్లి, జీలకర్ర అండ్ అలాగే కారం పౌడర్ వేసుకొని గ్రైండ్ చేసుకున్నాను. ఈ పేస్ట్ అంతా కూడా బటర్ చికెన్ రోస్ట్ అనమాట. ఇంకెప్పుడైతే కడాయి ప్లేస్ చేసుకొని అందులో బటర్ యాడ్ చేసేసుకున్న తర్వాత మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ముక్కలు ఇందులో యాడ్ చేసేసుకునేసి ఫుల్ పవర్ మీద 5 minutes పాటు రోస్ట్ చేసుకున్న తర్వాత మనం మూత పెట్టేసుకోవాలండి. మూత పెట్టి కుక్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా కుక్ చేసుకున్న తర్వాత కొంచెం అంతా వాటర్ యాడ్ చేస్తున్నాను. ఒక 1/2 glass అలా యాడ్ చేసుకోండి, పర్లేదు. అండ్ ఇప్పుడు ఏదైతే మనం గ్రైండ్ చేసుకున్నామో ఆనియన్ పేస్ట్ అనేది ఇందులో యాడ్ చేసుకునేసి కలిపేసి మూత పెట్టుకొని ఒక 10 minutes పాటు కుక్ చేసుకోవాలి. ఫైనల్గా కొంచెం అంత కరివేపాకు కూడా యాడ్ చేసేసి మనం మూత పెట్టేసుకునేసి మరొక 2 minutes కుక్ చేసుకున్న తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. చాలా చాలా సింపుల్ అండ్ ఈజీ అండి బటర్ చికెన్ రోస్ట్. బట్ కానీ రెస్టారెంట్ స్టైల్లో కుదిరింది, చాలా డెలిషియస్గా ఉంది. డెఫినెట్గా ట్రై చేయండి. అండ్ ఇక్కడైతే లచ్చా పరాటా స్టార్ట్ చేసేస్తున్నాను. పిండి మంచిగా నానిపోయింది. ఇప్పుడు చాలాసేపు నేను కొంచెం కలిపాను అనమాట. అంటే మీకు ఇక్కడ ల్యాగ్ అవుతుందని చెప్పేసి నేను చూపించట్లేదు. మంచిగా చేత్తోనే ఇలా ఒత్తి మనం మంచిగా కలిపేసుకోవాలి పిండి అంతా కూడా. ఇప్పుడు ఉండలు కట్టేసుకునేసి ఇలా చపాతీలాగా ఎంత మనం స్ప్రెడ్ చేస్తే అంత మంచిది. పెద్దగా తిక్కేసుకున్న తర్వాత కొంచెం అంతా నెయ్యి యాడ్ చేశాను. గడ్డ కట్టిన నెయ్యి అనమాట, పేరిన నెయ్యి అంటారు చూసారా, అలా ఆ నెయ్యి అప్లై చేసేసి దాని మీద మైదా పిండి స్ప్రింకిల్ చేసి ఇలా కట్ చేసి ఇలా మొత్తం అంతా కూడా రోల్ చేసేయాలన్నమాట. ఇలా రోల్ చేసేసి స్ట్రెచ్ చేసి మొత్తం అంతా ఇలా మనం రోల్ చేసేసుకునేసి తిక్కేసుకోవడమే అనమాట. లచ్చా పరాటాస్ లేయర్స్ రావాలంటే ఇలా కట్ చేసుకొని చేసుకోవాలి. ముందు నేను చేశాను కదా పరాటాస్, అదైతే వేరే నార్మల్ పరాటాస్, ఇదైతే లచ్చా పరాటాస్ అనమాట. లేయర్స్ ఎక్కువగా వస్తాయి మనకు, పొరలుగా. ఇప్పుడు ప్యాన్ మంచిగా హీట్ అయ్యాక దీని మీద వేసేసి ఇలా 2 పక్కల కాలిన తర్వాత ఆయిల్ కానీ బటర్ కానీ ఘీ కానీ ఏదో ఒకటి అప్లై చేసి ఇలా రోస్ట్ చేసుకోవాలి. ఇలా రోస్ట్ చేసుకున్న తర్వాత వేడి మీదనే మంచిగా ఇలా ట్యాప్ చేసుకోవాలన్నమాట. ఇలా చేసుకుంటే లేయర్స్ అన్నీ కూడా మంచిగా విడిపోతాయి. అంతే అండి, లచ్చా పరాటాస్ అయితే చాలా చాలా బాగున్నాయి. ఇంకా పార్టీ టైం అనమాట. మేము కూడా చక్కగా రెడీ అయిపోయేసి సింపుల్గా ఇంకా డెకరేషన్ అంతా కూడా చేసేసుకునేసి ఇంకా మన ఈవెంట్ అయితే స్టార్ట్ చేసేసుకుంటున్నాం. వెల్కమ్ టు 2025. There was once a day that I would pray for you. I'd go and misbehave just so you'd notice too. Sneaking looks up and down from across the room. And damn, what a hell of a view. I feel good, you look great, I like you, I can't wait. A first time, a first date. You're so fine, I'm so late. You sip wine, I drink straight. Don't waste time to my place. I feel my heart erase. So catch me if I fall.
on tap. I'm loving your vibe, always. హలో, ఇప్పుడు టైం వచ్చేసి కరెక్ట్ గా 9:30 అలా అవుతుందండి. ఈయనైతే ఇప్పుడే వచ్చారనమాట డ్యూటీ నుంచి. మార్నింగ్ నుంచి మా హడావిడి చూసారు కదా. ఎప్పుడైనా సరే ప్రతి న్యూ ఇయర్ మీతో సెలబ్రేట్ చేసుకోవడం మాకు కొంచెం అలవాటు అయిపోయింది కాబట్టి ఈ న్యూ ఇయర్ కూడా మీతోనే ఎంజాయ్ చేయాలని చెప్పేసి ఇవాళ మా ఈ సెలబ్రేషన్స్ అనేది స్టార్ట్ చేసేసాం అనమాట. ముందుగా అందరికి మా ఫ్యామిలీ తరపు నుంచి వి విష్ యూ ఆల్ హ్యాపీ అండ్ కలర్ఫుల్ న్యూ ఇయర్. I'm falling fast, don't remember life before you, that's facts. I feel good, you look great, I like you, I can't wait. హ్యాపీ న్యూ ఇయర్. మన ఈ హ్యాపీ న్యూ ఇయర్ చాలా హ్యాపీగా ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్య భోగ భాగ్యములతో నిండిపోవాలని అయితే హోప్ చేస్తున్నాను. ఇంకా మీ రెజల్యూషన్స్ ఏంటి అనేది కూడా కామెంట్ చేయడం అసలు మర్చిపోకండి. ఫస్ట్ మన యూట్యూబ్ ఫ్యామిలీకి మీ అందరికి మా ఈ ఫస్ట్ కేక్ అయితే డెడికేట్ చేస్తున్నామండి. ప్రతి ఒక్కరికి కూడా వి విష్ యూ ఆల్ హ్యాపీ అండ్ కలర్ఫుల్ న్యూ ఇయర్. మీ తరపున మేము షేర్ చేసుకుంటున్నాము. Taking looks up and down from across the room. Damn, what a hell of a view. I feel good, you look great, I like you, I can't wait. A first time, a first date, you're so fine, I'm so late. You sip wine, I drink straight, don't waste time to my place. I feel my heart erase, so catch me if I fall. సో ఇంకా కేక్ కటింగ్ అంతా కూడా కంప్లీట్ అయిపోయిందండి. చాలా సింపుల్ గా కేక్ కటింగ్ చేసేస్తానే చాలా ఒక పార్టీ వైబ్ వచ్చేస్తుంది. మా రెజల్యూషన్స్ కానీ మీ రెజల్యూషన్స్ కానీ ఖచ్చితంగా ఈ 2025 లో నెరవేరాలని అయితే మనస్ఫూర్తిగా దేవుణ్ణి ప్రార్థిస్తున్నాం అండి. ఎవరికైతే లాస్ట్ ఇయర్ లో అప్స్ అండ్ డౌన్స్, కొన్ని కష్టాలు నష్టాలు చాలా ఉండనే ఉంటాయి. ఇప్పుడు అలా కాకుండా ఈ న్యూ ఇయర్ లో అందరం కూడా హ్యాపీగా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆరోగ్యంతో హ్యాపీగా ఉండాలి. ఆ తర్వాతే ఏదైనా కూడా. ఓకే, ఇంక ఈ స్వీట్స్ అన్ని కూడా తర్వాత మేము షేర్ చేసుకుంటాము. ఇప్పుడైతే కేక్ కటింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఫటాఫట్ గా డిన్నర్ అరేంజ్ చేసేసుకుంటామండి. ఇవాళ అయితే నేను లచ్చా పరాటాస్ అండ్ అలాగే బటర్ చికెన్ రోస్ట్ అయితే చేశాను అనమాట. ఎలా ఉంది అనేది ఇంకా టేస్ట్ చేయాలి. నేను కూడా టేస్ట్ చేయలేదు. ఓకే, ఇంక ఇప్పుడు టైం వచ్చేసి కరెక్ట్ గా దగ్గరగా 10 కావస్తుందండి. ఇంక ఇప్పుడు డిన్నర్ చేసేయాలి. చాలా లేట్ అయిపోయింది. ఈయనకైతే ఎర్లీ మార్నింగ్ డ్యూటీ ఉంది, బాను కాలేజ్ ఉంది. ఇంకా యాజ్ యూజువల్ నా ర్యాండమ్ థింగ్స్ అయితే స్టార్ట్ అయిపోతాయి రేపటి నుంచి. ఇంక ఈ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అయితే ఇలా మీతో షేర్ చేసుకోవడం అనేది మా ఫ్యామిలీకి మాకు చాలా గ్లాడ్ అండ్ హ్యాపీగా ఉందండి. మీ అందరితో సెలబ్రేట్ చేసుకోవడం అనేది మాకు ఫుల్ఫిల్నెస్ ఇస్తుంది. అండ్ ఇంకొకటి, కొత్త వాళ్ళు ఎవరైనా ఛానల్ ని చూస్తున్నట్టయితే మాత్రం డెఫినెట్ గా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకన్నా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు చాలా మంది మన వీడియోస్ చూస్తున్నారు. ప్లీజ్ మీరు సబ్స్క్రైబ్ చేసి చూస్తే నాకు చాలా మోటివేటింగ్ గా ఉంటుంది. ఇది మాత్రం మీరు నాకు అంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏదో అమౌంట్ ఖర్చు అయిపోతుందనో ఇంకోటి అనుకోకండి. అది అస్సలు లేదు. అది చాలా మందికి ఉన్న డౌట్. సబ్స్క్రైబ్ చేసుకుంటే డబ్బులు కట్ అయిపోతాయని చెప్పేసి చాలా మంది అనుకుంటున్నారు. అలాంటిది ఏమీ లేదండి. జస్ట్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీరు నా యూట్యూబ్ ఫ్యామిలీలోకి యాడ్ అయినట్టు అంతే. నాకు జస్ట్ మోటివేటింగ్ గా ఉంటుంది, అంతకు మించి ఏం లేదు. సపోర్ట్ చేసినట్టు. సో ఎవరు అలా అనుకోకండి. డబ్బు ఏం ఖర్చు కాదు. మీరు సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం వల్ల జస్ట్ నేను వీడియోస్ పెట్టంగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది అనమాట. అంతే. ఇంకా మేమైతే డిన్నర్ చేసేసి ఇవాళ వీడియో అయితే ఎంజాయ్ చేస్తాం. సో చూసారు కదా, ఇవాళ మా ఈ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అయితే ఇలా జరిగాయి అనమాట. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. మరో ఇంట్రెస్టింగ్ బ్లాగ్తో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్, సీ యూ సూన్. Damn, what a hell of a view. I feel good, you look great, I like you, I can't wait. A first time, a first date, you're so fine, I'm so late. You sip wine, I drink straight.